RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన ఓడబలిజ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జిల్లా నాయకులు గారపోసాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడబలిజ అధ్యక్షుడు గార ఆనంద్ మాట్లాడుతూ ఓడబలిజలకు రావాల్సిన సంక్షేమ పథకాలపై మోటివేషన్ నిర్వహిస్తూ ప్రభుత్వం ద్వారా అందాల్సిన రాయితీలు అందడం లేదని, దాంతోపాటు మా ఓడబలిజ కుటుంబాలకు సంబంధించిన చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ రంగాలలో అవకాశం కల్పించుకుంటూ భవిష్యత్తు తరాలకు వృత్తి విద్యా విషయంపై ప్రభుత్వం చేయూతనివ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ ఏంటంటే మనోడు మనకు చెప్తే మన మాట అతను చెప్పేది మనోడే కాదు చెప్పేది. మనం ఇంతమంది ఉన్నాం ఓడగొడే అంటే గుడవంతా మన ఓడు. ఇక్కడ దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ఇక్కడ ఉన్నది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం, మరి ఏటూరు నగరం గ్రామంలోని ఓడగూడెం మరి ఓడబలిజల యొక్క ఆత్మీయ సమ్మేళనము మీటింగు పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మా యొక్క ఓడబలిజల వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మరియు వారి యొక్క సామాజిక రాజకీయ ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల మీద వారికి తెలియజేయడం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు మేము ఓడబలిజ కులస్తులుగా ఈ యొక్క జిల్లాలలో మేము ఉండి మేము గోదావరి నదిపై గోదావరిలో చేపల వేటనే జీవన వృత్తిగా మరి మేము జీవిస్తుంటూ మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో మరి ప్రతి ఒక్క కులాల దాని మీద మరి వారికి ఉన్నటువంటి రాయితీలు వారి యొక్క కులాల వేజిగా ప్రభుత్వం వారికి అందిస్తున్నది. అదేవిధంగా ఓడబలిజలము మరి మత్స్యకారులమైనటువంటి మాకు మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి మత్స్యశాఖ ఆర్థికంగా రాయితీలు ఎంతో మందికి ఇస్తుంది. మరి మేము ఈరోజు ప్రభుత్వంలో ఓడబలిజల క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా కూడా మరి మాకు ఒక చేపల మత్స్యశాఖ సంపద మీద అవగాహన ఏ యొక్క ప్రభుత్వ అధికారి కూడా మా ఓడబలిజ కులస్తులకు చెప్పిన దాఖలాలు లేవు. అవి తెలియకపోవటం వల్ల మా వాళ్ళు జీవనం గడుపుకోవడానికి వారి యొక్క బ్రతుకు తెరువు మరి ఎలా గడవాలనే ఉద్దేశం. ఈరోజు గోదావరిలో చూసుకుంటే గోదావరి మొత్తము నీరు లేక ఎండిపోయి చేపల వేట లేక మరి ఈరోజు వాళ్ళు చిన్న ఈ యొక్క వ్యవసాయ పనుల మీద వారికి కావాల్సినటువంటి మరి జీవనం కోసం కూలీలుగా మారి వారి యొక్క ఇప్పుడు వ్యవసాయ రైతులకు కొందరైతే జీతాలు చేసుకుంటూ ఈరోజు కాలం వెళ్ళబుస్తున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు మరి మత్స్యకారులైనటువంటి ఓడబలిజలకు వారికి అందించే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లాలలో ఉన్నటువంటి అధికారులు వారి గ్రామాలలోకి వెళ్ళి వారి అందరినీ పిలిచి వారి యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించాలని మేము ఓడబలిజలైనటువంటి మేము కోరుతున్నాము. మరి ఇప్పటి వరకు కొందరు లైసెన్సులు పొంది ఉన్నారు. మరి లైసెన్సులు పొంది ఉన్నా కూడా వారికి అవగాహన లేక వారు ఏమి ప్రభుత్వం ఇస్తుందో మరి ఆఫీసుకు పోయి వారు దేని మీద అయితే అప్లికేషన్ పెట్టుకుంటే మరి వాళ్ళకి వస్తాయి అనేది కూడా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అలాగనే చిన్న గోళలు కానీ మరి గోదావరి మీద వాళ్ళ యొక్క గోదావరి వరదలు వచ్చినప్పుడు పడవలు వాళ్ళకి చిన్న తెప్పలు కూడా వలలు కూడా కొట్టుకోపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో కూడా మరి వారికి ఈ యొక్క వచ్చే రాయితీలు సబ్సిడీ రాయితీలు వారికి అందట్లేదు. మరి గోదావరిలో వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏటూరు నగరం మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ ఎంతో భయంతో వారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన వృత్తి వదిలేసుకొని ప్రభుత్వ అధికారులు గోదావరిలో వచ్చినప్పుడు ఇతర గ్రామాలకు తరలించడం, మన మండల కేంద్రాల్లోకి తరలించి వారికి గోదావరి తగ్గేంత వరకు ప్రభుత్వమే మరి వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేసి వారికి అందించే సమయం ఆ రోజు ఉంటుంది. మరి అప్పుడు ఉన్నటువంటి సమయంలో మరి వీళ్ళకి జీవన వృత్తి లేక మరి అంత బోట్లు కానీ కొంతమంది వలలు కానీ మరి గోదావరిలో కొట్టుకుపోయినప్పుడు మరి మత్స్యకారులైనటువంటి మీకు మీ వలలు బోట్లు పోయినప్పుడు మరి మీరు ఈ విధంగా లోన్ పెట్టుకుంటే మాకు కానీ ఏదైనా అప్లికేషన్ రూపకంగా మాకు అందిస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క సబ్సిడీ రుణం మీకు అందుతుంది అనేది కూడా ఈ అధికారి కూడా చెప్పలేకపోవడం వల్లనే ఈరోజు మత్స్యకారులైనటువంటి ఓడబలిజ కులస్తులు చాలా దీన స్థితిలో వెనకబడి ఉన్నారు. కనీసం వారు చదువుకోవడానికి కూడా వారు చదువుకోవాలంటే వారికి వెనక ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు అనుకూలించక కొద్ది గొప్ప చదువుకున్న తర్వాత వారి యొక్క అది చేపల వేట లేకపోతే కొద్ది గొప్ప ఉంటే వ్యవసాయ పని
కూలీలుగా ఇతర ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి పనుల మీద వారు జీవనం గడుపుతున్నారు. ఇప్పుడైనా కూడా ఈ యొక్క ప్రభుత్వము ఈ ఓడబల్జ కులత మత్స్యకారులైనటువంటి వీరిని గుర్తించి మరి ప్రభుత్వంలో అందించేటువంటి ప్రతి ఒక్క రాయితీని వారికి అందించాలనే విధంగా మత్స్యకారులైనటువంటి మేము కోరుతున్నాము. మరి ఈ రోజున ఈ యొక్క ఆర్టీఐ న్యూస్ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసి మా స్థితిగతులు మా పరిస్థితులు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిందిగా మరి మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఓడబలిజ.